సదాశివపేట మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాసం నోటీసులు ఇచ్చిన కౌన్సిలర్లు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ జయమ్మపై అవిశ్వాసం పెట్టాలని జిల్లా కలెక్టర్కు నోటీసులు. 26 మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతు తెలిపిన 24 మంది కౌన్సిలర్లు. కొత్తగా చైర్మన్ ఎన్నుకోబడుతున్నాము. పాత చైర్మన్ తోటి మాకు ఎట్లాంటి పనులు కాలేవు, అందుకని మేము నా పార్టీని కొత్త చైర్మన్గా ఎన్నుకుందామని కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము. మేడం, మీ మున్సిపాలిటీ పేరు ఎంతమంది? అదంతా సదాశివపేట మున్సిపాలిటీ సదాశివపేట. నేను కోడు రంజయ్య, సదాశివపేట మున్సిపాలిటీ కోఆప్షన్ మెంబర్. ఈరోజు సదాశివపేట మున్సిపాలిటీ నుంచి చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టేటందుకు కలెక్టర్ ఆఫీస్కు రావడం జరిగింది. మా యొక్క మున్సిపాలిటీ యొక్క స్ట్రెంత్ 26 మంది స్ట్రెంత్ లోపల 23 మంది కోఆప్షన్ మెంబర్స్ కాకుండా ఓన్లీ కౌన్సిలర్సే 22 మంది సంతకాలతో ఈరోజు ప్రజెంట్ కలెక్టర్ గారికి తీర్మానాన్ని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు డేట్ ఇచ్చిన తర్వాత ఆ డేట్ ప్రకారంగా మేము పనిచేయడం జరుగుతుంది. సదాశివపేట మున్సిపాలిటీకి సంబంధించి ఈరోజు 26 మంది కౌన్సిలర్లలో 22 మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతు తెలుపుతూ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు మేము ఇచ్చినటువంటి అర్జీని తీసుకొని సానుకూలంగా స్పందించి చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి మాకు తెలియపరచడం జరిగింది. అపర్ణ పార్టీ అన్ని పార్టీలు నాకు సహకరిస్తున్నందుకు వారికి ధన్యవాదములు. అందరి సహకారంతో సదాశివపేట పట్టణాన్ని అభివృద్ధి చేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.